హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా. ఈరోజైతే మనము క్రీమ్ బన్స్ లేదా కోవా బన్స్ చూసేద్దామండి. చాలా స్పాంజీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను, మీరు చేయకూడని మిస్టేక్స్ కూడా చెప్తాను. అలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. వెదర్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది ఫ్లఫీనెస్. వెదర్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్తాను. పదండి వీడియోలోకి. ఇప్పుడైతే మనం ముందుగా అన్ని గ్రామ్స్లో చూసేద్దామండి, తర్వాత కప్స్తో మెజర్మెంట్స్తో చూసేద్దాము. ఇప్పుడైతే 300 గ్రామ్స్ ఫ్లోర్ తీసుకోవాలి, 75 గ్రామ్స్ షుగర్. ఎగ్జాక్ట్గా తీసుకోండి, ఏది ఎక్కువ తక్కువ తీసుకోవద్దండి, ఎగ్జాక్ట్గా తీసుకోండి. బేకింగ్లో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ తక్కువ తీసుకోవద్దు, ఎగ్జాక్ట్గా తీసుకోండి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే సాల్ట్ తీసుకుందామండి. సాల్ట్ ఏమో 3 గ్రామ్స్ తీసుకోవాలి, మిల్క్ ఏమో 3 గ్రామ్స్ తీసుకోవాలి, వెనిలా పౌడర్ కూడా 3 గ్రామ్స్ తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే అదే తీసుకోండి, స్కిప్ చేయకుండా కంపల్సరీగా. నా దగ్గర లేదు కాబట్టి దానికి రీప్లేస్మెంట్గా నేనేం తీసుకున్నానో నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే ఈస్ట్ అండి. ఈస్ట్ నేను 7 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది వెదర్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది ఈస్ట్. అండ్ ఈస్ట్ని ఎప్పుడు బయట వదలొద్దండి, ఎప్పుడు 8 బాక్స్లోనే పెట్టి ఉంచండి. నేను చేసిన మిస్టేక్ మీరు అసలు చేయొద్దు. 20 గ్రామ్స్ బటర్ తీసుకోవాలండి, ఎగ్జాక్ట్గా 20 గ్రామ్స్. 1 గ్రామ్ అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే తీసుకోవద్దు. ఇప్పుడైతే 20 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి, ఆయిల్ కూడా ఎగ్జాక్ట్గా తీసుకోండి. దీనికైతే నెక్స్ట్ 170 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఇవైతే రూమ్ టెంపరేచర్ వాటరే, చిల్డ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్ వాటర్ కానీ ఏం అవసరం లేదు, రూమ్ టెంపరేచర్వి సరిపోతాయి. ఎగ్జాక్ట్గా తీసుకోండి, దీనికన్నా తక్కువ పట్టదు ఎక్కువ పట్టదు, ఖచ్చితంగా పడతాయి. 170 ml అంటే 170 ml. 1 టేబుల్ స్పూన్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే నేను చేశాను కాబట్టే చెప్తున్నాను మీకు. ఎగ్జాక్ట్గా 170 ml వాటర్ పడతాయండి. ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు, ఎగ్జాక్ట్గా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా పట్టదు. ఇప్పుడు మనం గ్రామ్స్లో చూసాం కదా, ఇప్పుడు కప్ మెజర్మెంట్స్లో చూద్దాం రండి. ఇదైతే 2.5 వస్తుందండి కప్ మెజర్మెంట్స్కి అయితే. 2 కప్స్ ఫుల్గా తీసుకొని హాఫ్ కప్లో 2 టేబుల్ స్పూన్ తగ్గించండి. షుగర్ కూడా హాఫ్ కప్లో 2 టేబుల్ స్పూన్ తగ్గిస్తే సరిపోద్ది, ఎగ్జాక్ట్గా సరిపోద్దండి 75 గ్రామ్స్కి. షుగరు వెయిట్ వేరే వస్తుంది, ఫ్లోర్ వెయిట్ వస్తుందండి, అందుకని. ఇప్పుడైతే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. మిల్క్ పౌడర్ 1 TSP ఫుల్గా తీసుకోండి, కట్ చేయొద్దు, లెవలింగ్ చేయొద్దు అనమాట. ఇప్పుడైతే బటర్ తీసుకుందామండి. బటర్ కూడా ఫుల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, లెవలింగ్ అయితే చేయొద్దు. ఇప్పుడు నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ సరిపోయిద్దండి ఫుల్గా. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్తో మెజర్ చేస్తున్నా కాబట్టి నేను 4 తీసుకున్నాను. మీరైతే ఫుల్గా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. వాటర్ 1 కప్ ఉండేది కానీ దానికి 2-3 టేబుల్ స్పూన్స్ తగ్గించండి, సరిపోద్ది. ఈస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ నేనైతే మార్బుల్ ముందే క్లీన్ చేసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మార్బుల్ మీద అన్నీ మిక్స్ అయ్యేటట్లుగా ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి, చపాతీ డౌ లాగా. చపాతీ డౌ కంటే కొంచెం లూజ్గా ఉంటుంది అంతే, ఎక్కువ వేసి మిక్స్ చేయొద్దు, కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మిక్స్ అవ్వకపోతే మనకైతే బేకింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సరిగ్గా బేక్ అవ్వకపోవడం, కుంగిపోవడము బ్రెడ్, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అందుకని ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాల్సిందే. ఇంక మీరైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవద్దండి, ఇదే సరిపోయిద్ది. బాగా మిక్స్ చేయండి. ముందైతే చేతులకి అతుక్కున్నట్లుగా ఉండిద్దండి, కానీ 1 టేబుల్ స్పూన్ ఫ్లోర్ కానీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ కానీ అస్సలు వేయద్దు. దీంతోనే బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మీరు చూడండి తర్వాత ఇది కొంచెం కూడా వాటర్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ ఫ్లోర్ కానీ అస్సలు యూజ్ చేయొద్దండి. అలాగే బాగా నీట్ చేస్తూ ఉంటే మనకి చేంజెస్ కనిపిస్తాయండి. ఫ్లోరు, షుగరు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. అంతవరకు మీరు ఇప్పుడు మిక్స్ చేస్తున్న ఫ్లోర్కి తర్వాత మనం మిక్స్ చేసిన తర్వాత ఫ్లోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, మీరే చూస్తారు కదా. ఇట్లా బాగా 20-30 మినిట్స్ బాగా నీట్ చేసుకోవాలండి. కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి దీనికైతే, బాగా నీట్ చేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా స్టెప్ మర్చిపోవద్దండి, ఇక్కడే అసలు ట్రిక్కీ మొత్తం ఉండేది. చాలా అంటే చాలా బాగా నీట్ చేసుకోవాలి. మీకు ఒకటే గుర్తు, ముందు ఉన్న ఫ్లోర్కి ఇప్పుడున్న ఫ్లోర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది, అండ్ ఫ్లోర్ కూడా చేంజ్
అయితే వైట్‌గా మారుతది. అప్పటి వరకు మనం నీట్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే వైట్‌గా అదే మనకి గుర్తండి. అప్పటిదాకా నీట్ చేస్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా నేను నీట్ చేశాను. ఈ నీడింగ్ అనేది కూడా వెదర్‌ని బట్టి ఆల్మోస్ట్ అయితే నేను 20-30 మినిట్స్ ఇట్లా నీట్ చేస్తూనే ఉన్నానండి. ఐ మీన్ అంతా మిక్స్ అవ్వాలి. షుగర్ మెల్ట్ అవ్వాలి. వాటరు, సాల్టు, షుగరు అన్నీ బాగా మిక్స్ అయ్యి ఒక ఫామ్ లాగా వచ్చి ఒక డవ్ లాగా వస్తదండి. మనం చేయాల్సిన పనేందంటే బాగా నీట్ చేయడము. చేసిన తర్వాత మనకి హ్యాండ్స్‌కే మనకు తెలిసిపోద్దండి. అప్పటిదాకా బాగా నీట్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీకు ఫ్లోర్ గనుక బాగా స్టిక్కీగా అనిపిస్తే జస్ట్ ఫ్లోర్‌ని డస్ట్ చేసి నీట్ చేయండి. అప్పుడైతే ఈ ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ అయితే మనం ముందు తీసుకున్నాం కదా! 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటరు. దాన్ని మిక్స్ చేసుకోవాలండి. దాంట్లో బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా నీట్ చేసుకోవాలి. ఇక్కడైతే మొత్తము నీడింగ్‌లోనే ఉండిద్దండి ఫుల్ ప్రాసెస్ మొత్తము. మనం చేసే బ్రెడ్ బాగా వస్తదా? రాదా? అనేది ఇక్కడే తెలిసిపోతది మనకైతే. అప్పటి వరకు ఫుల్‌గా నీట్ చేస్తూనే ఉండాలి. మనము ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి క్రీమ్ బన్స్. ఇదైతే చాలా చాలా బాగుంటాయండి. నేను ఇన్ని సార్లు చెప్తుంటేనే అర్థం చేసుకోవాలి. నేను ట్రై చేసి మీకు నేను పాటించిన టిప్స్‌తో సహా చెప్తున్నానండి. బటర్ అయితే దాంట్లోకి బాగా మిక్స్ అవ్వాలండి. మనం తీసుకున్న హాఫు. అంతవరకు నీట్ చేసుకుంటానే ఉండాలి. ఇక్కడ మొత్తము నీడింగ్‌లోనే ఉండిద్ది. మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను మధ్య మధ్యలో నాకు గుర్తొచ్చినప్పుడు టిప్స్ చెప్తున్నాను గదా! అవన్నీ మళ్ళా మిస్ అయిపోతే మీకు ఎక్కడన్నా మిస్టేక్ జరిగే అవకాశం ఉండిద్ది. ఇప్పుడైతే నెక్స్ట్ హాఫ్ మిక్స్ చేసుకోండి బటరు. ఈ స్టెప్ అయితే మర్చిపోవద్దండి. దాంట్లోకి బాగా మిక్స్ అవ్వాలి. మనం నీట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్‌కి ఆ పిండి తగిలినప్పుడు మనకి తెలిసిపోయిద్ది కదా! ఆ టెక్స్చర్ ఇప్పుడు దానికి బటర్ లేదా అనేది మనం గ్లౌజులు వేసుకుంటే టెక్స్చర్ మన హ్యాండ్స్‌కి తెలియదు కదా! బటర్ మటికి కంపల్సరీగా దాంట్లో మిక్స్ అవ్వాల్సిందే. లేకపోతే బటర్ స్మెల్ వస్తది. కిందకి కూర్చుంటాయి బన్స్ మటికి. అసలు బాగోవండి. బటర్ మటికి కంపల్సరీగా మిక్స్ అవ్వాల్సిందే. వెదర్‌ని బట్టి కూడా బటరు కొంచెం మెల్ట్ కండిషన్‌లో ఉంటది కదా! అట్లాంటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కంపల్సరీగా బటర్ మటికి ఫ్లోర్‌లో మిక్స్ అవ్వాల్సిందే. మీరు బాగా నీట్ చేయాల్సిందే. ఇందాకైతే నా దగ్గర వెనిలా పౌడర్ లేదని చెప్పా కదండీ! దాని బదులు నేను ఆయిల్ బేస్డ్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి. మీరైతే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. వాటర్ బేస్ ఎసెన్స్ అయితే కొంచెం తక్కువగా తీసుకోండి. బటరు, ఎసెన్స్ వేసిన తర్వాత అయితే ఒక 20 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి. ముందు వాటర్ వేసిన తర్వాత 30 మినిట్స్, ఇప్పుడు బటర్ వేసిన తర్వాత ఎసెన్స్ వేసిన తర్వాత 20 మినిట్స్ అండి. అసలు మిక్స్ చేయొద్దు. లాస్ట్‌లో అయితే మనము 20 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం కదండీ! ఆ ఆయిల్‌ని గూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారా నేను టెస్ట్ చేస్తున్నాను. విండో టెస్ట్ ఫార్మ్ అయిందా లేదా అని. బట్ ఫెయిల్ అయిందండి. మళ్ళా చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే పర్లేదు. అందుకని ఇప్పుడు ఆయిల్ వేసి మిక్స్ చేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువగా మిక్స్ చేయ అవసరం లేదండి. ఐ మీన్ నీడింగ్ లైట్‌గా చేస్తే సరిపోతది. ఐ మీన్ ఒక 10-5 మినిట్స్ చేసుకుంటే సరిపోద్దండి ఫస్ట్ టైము. తర్వాత కూడా చేయాలి. హాఫ్ మటికే వేయండి ఆయిల్ అయితే ఇప్పుడైతే. బాగా నీట్ చేసుకోండి ఇప్పుడైతే. నేను ఇన్ని సార్లు నీట్ చేయండి అంటున్నానని కొంచెం విసుక్కోకండి. ఎందుకంటే ఈ బ్రెడ్‌కి ఇంపార్టెంట్ కాబట్టే చెప్తున్నానండి. ఈ వీడియో అయితే మా పాప తీసింది. మా పాపకైతే 5 ఇయర్స్ అండి. నాకైతే ఫుల్ సపోర్ట్ మా పాప. చిన్న పాప కూడా 6 మంత్స్ అండి. ఇద్దరిని పెట్టుకొని నేను మేనేజ్ చేస్తున్నాను వితౌట్ ట్రైపాడ్. మీకు కనుక ఈ వీడియో గనక నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తానండి. చూసారు కదా! మనం ముందు ఉన్న ఫ్లోర్‌కి ఇప్పుడైతే ఫ్లోర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది కదా! ఇప్పుడైతే దీన్ని ఒక డవ్ లాగా ఫార్మ్ చేసుకోవాలండి. ఐ మీన్ ఒక షేప్ తీసుకొచ్చుకొని బాల్ లాగా బండకు కూడా కొంచెం ఆయిల్ రాయాలండి. అదిగోండి అట్లా చేసుకుంటే ఒక బాల్ లాగా ఫార్మ్ అయిపోతది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఇది తర్వాత కూడా మనకి యూజ్ అవుతది. ఇప్పుడైతే డ్రై క్లాత్ వేసుకోండి. వెట్ క్లాత్ కాదు. అందరూ వెట్ క్లాత్ అని చెప్తారు. ఇదైతే డ్రై క్లాతేనండి. డ్రై క్లాత్ వేసి కప్పేసుకున్న తర్వాత ఆఫ్టర్ మేబీ వెదర్‌ని బట్టండి. ఇదైతే నేను చెప్పలేను కానీ ఇన్ని మినిట్స్ అని నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇది ఫుల్ ఆఫ్ వెదర్ మీద డిపెండ్ అయి ఉంటది. మీకు బాగా ఎండగా ఉందనుకుంటే 30 మినిట్స్ సరిపోద్దండి. కొంచెం ఎండ తక్కువగా ఉంది అనుకుంటే 1 అవర్ ఉంచండి. ఇంకా మనం 20 ఎంఎల్ హాఫే తీసుకున్నాం కదండీ ఆయిల్. ఇప్పుడైతే రిమైనింగ్ 10 ఎంఎల్ ఏసుకొని బాగా నీట్ చేసుకోండి. ఇంతే వెయ్యాలని ఏం లేదు. 2 భాగాలు చేసుకొని వేసుకోండి ఆయిల్ గూడా. ఇప్పుడైతే మనం ఎక్కువగా నీట్ చేసే పని లేదండి. 5 మినిట్స్ టు 2 మినిట్స్ సరిపోదు. ఎక్కువగా నీట్ చేయకూడదు ఇప్పుడైతే.
ఒక 2-3 మినిట్స్ నీట్ చేసుకోండి సరిపోదు. ఎక్కువైతే ఇప్పుడు నీట్ చేయవసరం లేదండి. నెక్స్ట్ అయితే దీన్ని ఒక పక్కన పెట్టేసి ఒక డౌ లాగా ఫార్మ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మీరు ఏ ట్రేలో చేయాలనుకుంటున్నారో ఆ ట్రే తీసుకోండి. నేనైతే 12/12 తీసుకున్నానండి. దానికైతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. నాకు ఆయిల్ అప్లై చేస్తే కేక్స్‌కి గూడా అంత నచ్చదండి. క్రిస్పీగా వచ్చినట్టు అవుతాయి. అందుకని నేను బటరే యూజ్ చేస్తాను దేనికైనా గానీ. నేనైతే ఓవెన్‌లో చూపిస్తున్నాను. స్టవ్ మీద కూడా చూపిస్తానండి. ఎందుకంటే కొందరు భయపడతా ఉంటారు కదా! స్టవ్ మీద చేయడానికి. వాళ్ళు ఎట్లా చేసుకోవాలి అండ్ ఓవెన్‌లో ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ముందుగా పక్కన పెట్టుకున్న డౌని నేను 60-65 తీసుకున్నానండి. అట్లాగా అందాజుగా తీసుకున్నాను. కరెక్ట్ కాకుండా 60-65 తీసుకోండి. మీకు వచ్చే బన్స్‌ని బట్టి మీరు షేప్ చేసుకోండి. 60 అట్లా తీసుకున్నానండి. అన్నీ ఒకేసారి చేసేసుకొని మిగతా స్టెప్ చూపిస్తాను. అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటదండి ఒక్కొక్కసారి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలాగే చేయాలని లేదండి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ఇప్పుడైతే బాల్ షేప్ తీసుకున్నాం కదా! అదైతే వెనక నుంచి ముందుకి అట్లా చేసుకుంటే కరెక్ట్ షేప్ వస్తదండి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకొని ఫామ్ చేసుకుందామండి. 50 గ్రామ్స్, 60 గ్రామ్స్, 65 గ్రామ్స్ మీకు ఎంత సైజ్ కావాలనేది చూసుకొని మీ దగ్గర ఉన్న టిన్ సైజుని బట్టి చేసుకోండి. బాల్ లాగా చేసుకోవాలి. వెనక నుంచి ముందుకంటే ఇట్లాగనే మంచిగా వస్తదండి బాలు. ఇలాగే మిగతావన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే బావుండిద్దండి. నేనైతే ఒకటి స్టవ్ మీద చేస్తానని చెప్పాను కదా! అదైతే చిన్న బౌలు. అదైతే స్టవ్ మీదే చేస్తానండి. మిగతావి కూడా ఇట్లాగే చేసుకొని 1 బై 1 ఫార్మ్ చేసుకోవాలండి. ఇదిగో అండి ఒకటి 60, ఒకటి 65 అట్లా తీసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్నాను నాకు కావాల్సిన బాల్స్‌ని బట్టి. మీకెంత కావాలో అంత చూసుకోండి. ఇప్పుడైతే ఒక డ్రై క్లాత్‌ని తీసుకొని దాని మీద కప్పేసి 1 అవర్ వదిలేసేయండి. ఇది కూడా వెదర్‌ని బట్టేనండి. మీకు వెదర్ బాగుంటే గనక 1 అవర్ లేకపోతే 1 ½ అవర్ పడతది. మీకు డౌ గనక బాగా తొందరగా అవ్వాలంటే ఒక 5 మినిట్స్ ఓవెన్ ఆన్ చేసేసి దాంట్లో పెట్టేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఓవెన్ అప్పుడు కూడా బాగా యాక్టివ్ అవుతాయండి. డౌ బాగా మనం పెట్టిన డౌకి 3 టైమ్స్ డబల్ అవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. నేనైతే స్టవ్ మీద పెట్టింది కూడా జస్ట్ 1 మినిట్ ప్రీ హీట్ చేశాను. అంత ఎక్కువ చేయకూడదు దీనికి. నేనైతే 15 మినిట్స్ పెట్టానండి. మీరు అంతసేపు కూడా పెట్టనవసరం లేదు. 12 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పెట్టండి సరిపోద్ది. ఎక్కువసేపు పెట్టద్దండి. స్టవ్ మీద అయితే మాడిపోతాయి. హీట్ ఎక్కువ వస్తది కదా! ఒక్కటే పెట్టాం కాబట్టి. అయితే పైన బటర్‌ని అప్లై చేసుకోండి. నేను ఒక హ్యాండ్‌తో పట్టుకొని ఒక హ్యాండ్‌తో బటర్ అప్లై చేస్తున్నానండి. నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని. ఇప్పుడైతే మనం ఓవెన్‌లో కూడా చూసేద్దాము. ఓవెన్ ప్రీహీట్ అయితే 130లో పెట్టుకోండి. నేనైతే అంతే పెట్టాను. కొంతమందికి అప్ అండ్ బోత్ రాడ్స్ సపరేట్‌గా ప్రీహీట్ చేసుకునే పనైతే అప్పర్ రాడ్స్ 130 అండి. లోవర్ రాడ్స్ 120 పెట్టుకోవచ్చు. నా ఓవెన్‌కి అట్లా రాదు కాబట్టి నేను మొత్తం 130నే పెట్టానండి. 130 డిగ్రీస్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పెట్టుకోండి సరిపోతది. నాకైతే వోల్టేజ్ తక్కువగా ఉందండి. ఐ మీన్ కరెంట్ తక్కువగా ఉంది కాబట్టి నాకు 20 మినిట్స్ సరిపోయిందంటే లేకపోతే 15-18 మినిట్స్ సరిపోద్ది మీకు కరెక్ట్‌గా ఉంటే టెంపరేచరు ఐ మీన్ కరెంటు. అసల ఇవి ఓవెన్‌లోంచి తీసిన తర్వాత ప్రెస్ చేయడం మటికి చేయొద్దండి. వెట్ క్లాత్ కూడా కప్పద్దు. అట్లా గాలికి వదిలేస్తే అట్లీస్ట్ 3 అవర్స్ వదిలేసానండి నేను గాలికి బటర్ రాసిన తర్వాత. నాకు చిన్న ఫంక్షన్ ఉంటే దానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉన్నాయి కట్ చేసి చూపిస్తాను. చుట్టుపక్కల బటర్ రాసి ఒక 3 అవర్స్ వదిలేయండి. తర్వాత చూద్దాము. ఇప్పుడైతే నేను ఫంక్షన్ నుంచి నైట్ వచ్చానండి. చూసారా ఒకసారి ప్రెస్ చేస్తే గనుక అది పైకి రావాలి. అలా వచ్చుంటేనే కరెక్ట్ అండి. లోపల కూడా కట్ చేద్దాము తర్వాత. ఇదైతే స్టవ్ మీద చేసింది. అది కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే వెనక తిప్పి చూపిస్తున్నాను. మాడకుండా ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా వచ్చినాయో చూసారు కదా మీరే. నేనైతే ఒక హ్యాండ్‌తో పట్టుకున్నాను ఫోను. ఒక హ్యాండ్‌తో మీకు చూపిస్తున్నాను. అందుకే కొంచెం షేక్ అయినా గానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను చెప్పిన ప్రాసెస్ మటికి ఫాలో అవ్వండి. మీకు బాగా అంటే బాగా వస్తాయి బన్స్. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిందయితే నేను మీకు నొక్కి చూపిస్తున్నాను. చూసారా? జస్ట్ ఎడ్జెస్ మాడలేదు అది. కొంచెం హీట్ ఎక్కువైంది అంతే. మీరు గనుక 12 మినిట్స్ గనుక ఖచ్చితంగా తీసేస్తే ఇట్లా కూడా రాదండి. ఇదైతే ఓవెన్‌లో పెట్టినయి కట్ చేసి చూపిస్తున్నాను. చూసారా? ఫ్లఫీగా, స్పాంజీగా ఎంత బాగున్నాయో.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే అప్కమింగ్ వీడియోస్ రాబోతున్నాయండి.